మెట్రోపాలిటన్ సిటీస్లో మనందరికీ తెలుసు రవాణా అనేది అంటే ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి. మరి దీనికి అడ్డుకట్టుగా అంటే ఎంఎంటీఎస్ రైల్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ముంబై కావచ్చు, కోల్కతా కావచ్చు. ప్రస్తుతం మన హైదరాబాద్ విషయానికి వస్తే ఎంఎంటీఎస్ని ఉపయోగించుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. కాకపోతే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఎంఎంటీఎస్ ప్రయాణం అనేది హైదరాబాద్లో ఇక ఫ్రీ కానుందా, అంటే ఉచితంగా ప్రయాణం చేయవచ్చా అంటే అవుననే చెప్పచ్చు. సో మరి ఎప్పటి నుంచి అంటే జూన్ 2 నుంచి జూన్ 2, 2026 నుంచి కూడా ఇది అమలు కాబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అడుగులు ముందుకేస్తోంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ని కంట్రోల్ చేసేందుకు, ఈ ట్రాఫిక్కి సంబంధించిన ఇబ్బందులు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేస్తోంది. సో మీకు ఒక విషయం తెలుసా, దాదాపు ఎంఎంటీఎస్ నుంచి దక్షిణ మధ్య రైల్వేకి ప్రతి ఏటా 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మరి ఆదాయాన్ని ఎవరు చెల్లిస్తారనే కదా మీ ఆలోచన. ఖచ్చితంగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. దానికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వేకి కూడా ఒక లేఖ కూడా రాసింది. సో మరి ఇక ఎంఎంటీఎస్లో ప్రయాణం ఫ్రీ కాబోతోంది. అది కూడా జూన్ 2 అంటే తెలంగాణ ఆవిర్భావం జరిగినటువంటి ఆ రోజు నుంచి అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.